కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. మనం ఎందుకు ఇబ్బంది పడతామంటే గులాబ్ జామున్ తినడంలో తప్పు లేదు, ఎక్కువ తింటే డయాబెటీస్. డబ్బులు సంపాదించడంలో తప్పు లేదు, కానీ ఎక్కువ వర్కింగ్ అవర్స్ అయితే హెల్త్ పాడవుతుంది. ఏదైనా ఎక్కువ కాదు, ప్రతిదీ. ఎంటర్టైన్మెంట్లో తప్పు లేదు, మరి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేస్తే యూ విల్ లూజ్ యువర్ పీస్ అన్నమాట. టీవీ చూడడంలో తప్పు లేదు, ఎక్కువ చూస్తే ప్రాబ్లం ఉంది. ఎవ్రీథింగ్ లిమిటెడ్గా చేసుకుంటే ఎవ్రీథింగ్ యూ కెన్ డూ. కృష్ణుడు మీరు ఏం తినాలనుకుంటే తినండి, మీరు ఏం చూడాలనుకుంటే చూడండి, కానీ ప్రతిదానికి ఒక నియమం, ఒక క్రమశిక్షణ. సో ఇది భగవంతుడు గీతాలో చెప్తున్నారు, యుక్త ఆహార విహారస. తక్కువ కూడా చేయకూడదు, అంటే ఆకలిగా ఉండిపోయి మరి హెల్త్ని పాడు చేయకూడదు, అలానే ఎక్కువ తినకూడదు, ఎక్కువ పడుకోకూడదు, మళ్ళీ అలానే తక్కువ పడుకోకూడదు. సో శ్రీల ప్రభుపదులు వారు చెప్పేవారు అనమాట, మరీ తక్కువ పడుకుంటే క్రేజీ అయిపోతావు, ఎక్కువ పడుకుంటే లేజీ అయిపోతావు. లేజీ వద్దు, క్రేజీ వద్దు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, మధ్యస్థంగా. ఈ మూడు ఎవరైనా చేస్తే దే కెన్ హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్. ఎవరితో కంపేర్ చేయొద్దు, మంది మనం బెస్ట్ చేసుకోవాలి, అండ్ ఒక మంచి సాత్వికమైన జీవితం ఏదైతే అన్ని పర్ఫెక్ట్గా మధ్యస్థలంలో చేసుకుంటూ ఉంటే విల్ హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్. ఉత్తడి అనేది ఉండదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ. అవును, మొన్ననే మా కాంగ్రిగేషన్లో ఎవరో టెంపుల్కి రావట్లేదంటే జాబ్ అవర్స్ పెరిగిపోయాయి అంటే నేను అన్నాను ఎందుకంటే లేదు మాతాజీ 5,000 శాలరీలో పెంచేశారు కదా. కానీ ఇప్పుడు ఏమైంది, పెంచేసినప్పటికీ ఆ 5,000 కోసము అవర్స్ పెరిగినప్పటికీ ఆ బ్యాక్ ఏక్లు ఇది అది అల్టిమేట్లీ ఆ 5,000 డాక్టర్కి ఇచ్చాం. అంతే, బాడీ ఎక్కువ అలసిపోతుంది, టైంకి ఫుడ్ తినడం కూడా తగ్గిపోతుంది. చివరికి ఆ వచ్చిన ఎక్స్ట్రా శాలరీ డాక్టర్స్ తిరగడానికి అవుతుంది. దాని బదులు మనమే దిస్ ఇస్ ఇనఫ్ ఫర్ మీ, సంతోషం, ఐఎమ్ హ్యాపీ, ఐ వాంట్ టు గివ్ టైం నా ఫ్యామిలీకి, నా ఆధ్యాత్మిక జీవితంకి, అన్నిటికీ నేను సరిగైన టైం కేటాయించగలాలి, ఆ సరిగైన బ్యాలెన్స్ నేను మెయింటైన్ చేస్తానని అనుకుంటే యూ కెన్ హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్. ఇంకా కొంచెం కావాలి, ఇంకా కొంచెం అంటే ఇంకా కొంచెం. యాజ్ మీకు ఒక కథ చెప్పాలి చిన్నది. ఒక రాజు తన బర్త్డే అనమాట, బర్త్డే అయితే తను అన్నాడు అందరికి ఏదో దానం ఇవ్వాలని అనుకుంటున్నాడు. సో అందరినీ పిలిచేసి మీరు పరిగెత్తండి, ఎంతవరకు మీరు పరిగెత్తి మళ్ళీ బ్యాక్ వస్తారు ఆ ల్యాండ్ అంతా మీకు నేను చారిటీ ఇచ్చేస్తాను. అందరు వెరీ హ్యాపీ అయిపోయారు. సో ఫస్ట్ పర్సన్ వెళ్ళాడు, తను అలా కొంచెం వెళ్ళి వచ్చేసాడు, ఓకే హ్యాపీ, చాలా బాగుంది. సెకండ్ పర్సన్ ఇంకా కొంచెం ప్రయత్నించాడు, అంటే ఇంకా నేను రన్ చేస్తే సాధించగలుగుతారు, కానీ చాలా కష్టంతో బ్యాక్ వచ్చాడు. ఇంకొకడు వెళ్ళాడు, తనకు ఆ లోభము, ఇంకా కొంచెం అప్పటికే అలసిపోయాడు, కానీ పరిగెత్తున్నాడు. చివరికి చాలా దూరం వరకు వెళ్ళిపోయి ఆనందిస్తున్నాడు, ఇదంతా నాదే. కానీ ఆ పరిగెత్తి తను బిఫోర్ సన్సెట్ బ్యాక్ రాలేక వెనక వచ్చినప్పటికే తను అక్కడే దేహాన్ని త్యాగం చేస్తాడు. ఎందుకంటే చాలా గట్టిగా పరిగెత్తుతున్నాడు కదా, వెనక రావాలి, అప్పుడు కదా ల్యాండ్ మొత్తం తంది. ఇప్పుడు చూడండి ఏమైంది, ఆ కొంచెం పరిగెత్తేసి ఓకే ఇది నాది తృప్తి పడి ఉంటే ఎంత హ్యాపీగా ఉండేది. కానీ ఇంకా కొంచెంలోనే చివరికి ఏది రాలేదు. ఇక్కడ మీకు అనిపించట్లేదా ప్రస్తుతం ఉన్న ఈ జీవితంలో ఇంకా కొంచెం అలానే ఉన్నారు. ఏది అంటే మన దగ్గర ఏది ఉంది అది కనిపించట్లేదు, ఏదైతే కనిపిస్తుంది అది పొందలేకపోతున్నారు, అండ్ దాని ఒక రన్నింగ్ లోనే ఉంటున్నారు. జీవనం అంతా ఇలానే వెళ్ళిపోతోంది. అంతే, ఆ దూరం నుంచి కనిపిస్తుంది, అది దొరకట్లేదు. ఏదైతే ఉంది అది కనిపించట్లేదు, అంటే ఆల్రెడీ మన దగ్గర ఉంది కానీ దాని విలువ తెలియట్లేదు. అంటే ఏదో కావాలని చెప్పి ఉన్నదాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. బికాజ్ యు ఆర్ నాట్ కౌంటింగ్ యువర్ బ్లెస్సింగ్స్, రైట్? ఓ కృష్ణ ఈజ్ సో కైండ్. 2 కళ్ళు, ముక్కు, మంచి జీవితము, బట్టలు, భోజనము, మంచి కుటుంబము, మంచి ఎడ్యుకేషను, నేర్చుకునే అవకాశము, బుద్ధి ఎన్నో ఇచ్చారు మనకి. కానీ మనం అది చూడట్లేదు కదా. ఏదైతే నా దగ్గర లేదు, మనకి ఏంటంటే మన ప్లేట్ లో ఏముంది అది కనిపించదు, తన ప్లేట్ లో గులాబ్ జామున్ ఉంటే అదే కనిపిస్తుంది. తన దగ్గర అది ఉంది, సరే తన దగ్గర గులాబ్ జామున్ ఉంది కానీ నీ దగ్గర కూడా రసమలై ఉంది కదా, హ్యాపీ ఫీల్ అయిపో. అదే కావాలి. తన ప్లేట్ లో ఏంది నాకు అదే కావాలి.
ట్రూ మాతాజీ. దుర్యోధన్ ఇంద్రప్రస్థలో వెళ్ళారు కదా, వాళ్ళు పెద్దగా, అది యాక్చువల్ గా ఖాండవ్ ప్రస్థ్, అది ఇంద్రప్రస్థగా తయారు చేశారు మాయాదానవ్ ఒక హెల్ప్ తోని. అప్పుడు పెద్ద ఇనాగ్రేషన్, గృహప్రవేశం పాండవాలు పెట్టారు. పెట్టినప్పుడు కౌరవాలు వెళ్ళినప్పటికీ దుర్యోధన్ వాళ్ళు రిలేటివ్ కదా, రిలేటివ్స్ అనేసరికి మనం ఆ గృహప్రవేశ ప్రోగ్రామ్ కి మనం కూడా ఏదో చెయ్యాలి కదా. సో అందరికి ఏదో ఒక సేవ ఇస్తే దుర్యోధన్కి ఇచ్చిన సేవ ఏంటంటే, మా గృహ ప్రవేశానికి ఎవరైతే మాకు గిఫ్ట్స్ ఇస్తారు కదా వాళ్ళ పేర్లు రాసుకో. ఇతను ఈ గిఫ్ట్ ఇచ్చారు, పేరు రాసుకోవడం గిఫ్ట్ ఇచ్చారు. తన ఇంకా అసూయతోని ఫుల్ కాలిపోయాడనమాట. ఓ ఇతనికి ఈ గిఫ్ట్ వచ్చింది, ఆ గిఫ్ట్ వచ్చింది. మొత్తం మీద ఎప్పుడైతే ఇంకా వెనక హస్తినాపురికి వచ్చేస్తే తను చాలా బాధలో ఉన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న అడిగారు, ఏ దుర్యోధన్ ఇంత ఏమైంది నీకంటే, నాన్న వాళ్ళకి ఇది వచ్చింది, అది వచ్చింది, ఇన్ని గిఫ్ట్స్ వచ్చాయి, ఇది వచ్చాయంటే అప్పుడు ధృతరాష్ట్ర అన్నారు, కానీ నీ దగ్గర కూడా ఉంది కదా, మన దగ్గర కూడా మొత్తం హస్తినాపూర్ రాజ్యం ఉంది, ఇది ఉంది, అది ఉంది అంటే అప్పుడు తను అన్నాడు, అవును నా దగ్గర ఉంది, కానీ నా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నది లేదు కదా, నాకు అదే కావాలి, ఏదైతే వాళ్ళ దగ్గర ఉంది నాకు అదే కావాలి. సో మన మనస్తత్వం కూడా చెప్పాలంటే కొంచెం దుర్యోధన్ లాగే ఉంటుంది. మన దగ్గర ఉన్నది హ్యాపీ కాదు, అదే కావాలి. తన దగ్గర అది ఉంది కదా, నాకు ఆ ఫోనే కావాలి, ఆ శారీయే కావాలి, ఆ లైఫే కావాలి. అక్కడే మనం బాధగా ఉంటున్నాం. అంటే కొన్ని సందర్భాల్లో, అంటే భగవంతుడి విషయంలో, మనం ఆధ్యాత్మిక జీవనంలో వెళ్ళే విషయంలో, మన లైఫ్ గోల్స్ విషయంలో ఇలాంటి ఆలోచన ఉండడం కరెక్టే అయి ఉండొచ్చేమో కదా మాతాజీ, ఉండకూడదు అంటారా? మీరేమంటారు? అంటే మీరు అంటున్నారు అంబిషన్ విషయంలో ఒక గోల్ ఏదైనా పెట్టుకొని నేను దాన్ని రీచ్ అవ్వాలి, అది నాకు కావాల్సింది, అలా పెట్టుకోవడం కరెక్ట్ ఏమో కదా? తప్పలేదు. నేను ఒకటే చెప్తున్నాను, అంబిషన్ అనేది మనిషికి ఉండాలి, లేకపోతే మీరు ఎలా హౌ విల్ యూ లివ్. కానీ ఎలా ఉండాలి అంబిషన్? ఫర్ ఎగ్జాంపుల్ మన డివైన్ టచ్ స్కూల్లోని పిల్లలకి ఎలా ఉంటాయంటే పోటీలు, నువ్వు ఇతనికైనా ఎక్కువ మార్క్స్ రావాలి అవసరం లేదు, నీకు మొన్న ఎన్ని వచ్చాయి దానికన్నా నీకు ఎక్కువ రావాలి. సో నీ పోటీ నీతోనే, ఎందుకంటే మన పోటీ మనతోనే పెట్టుకుంటే మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నాకు 95 వచ్చే సామర్థ్యం ఉంది, ఓకే, కానీ క్లాస్ టాపర్ కి 90 వచ్చింది. సో ఇప్పుడు నేనేమనుకుంటానంటే నేను ఎలాగైనా 90 రావాలంతే కదా, అప్పుడు నేను క్లాస్ టాపర్ అయిపోతాను. సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా పొటెన్షియల్ కి నేను సరిగ్గా ఎక్స్ప్లాయిట్ చేయలేకపోతున్నాను. కరెక్ట్. సో నాకు ఇంకా వేరే వాళ్ళతో ఎందుకు పోటీ? నాకు మొన్న 80 వచ్చాయి, ఎలాగైనా నాకు ఇప్పుడు 85 రావాలి, నేను నన్ను డిఫీట్ చేసుకోవాలి. సో అలాంటి అంబిషన్ పెట్టుకోవాలి. కానీ వేరే వాళ్ళతో పోటీ పెట్టుకుంటే మన పొటెన్షియల్ ని మనమే మినిమైజ్ చేసుకుంటున్నాం. మేబీ వీ కెన్ రన్ బెటర్ దెన్ దెమ్, మేబీ మనం వాళ్ళకైనా ఎక్కువ రావచ్చు, కానీ మనమే మనల్ని లిమిట్ చేసేసుకుంటున్నాం అన్నమాట. సో అంబిషన్ లో తప్పు లేదు. యూ కెన్ బి హ్యాపీ, బట్ యూ డోంట్ వాంట్ టు బి హ్యాపీ, యూ వాంట్ టు బి హ్యాపీ దాన్ హిమ్, యూ వాంట్ టు బి హ్యాపీ దాన్ హర్. మనం ఆనందంగా ఉండొచ్చు, కానీ మనకేంటంటే ఆవిడకైనా ఎక్కువ ఆనందంగా ఉండాలి, అదే విషయంలో మళ్ళీ అంతే, అది అవ్వదు. అలాంటి అంబిషన్స్ పెట్టుకుంటే మనం దుఃఖంగానే ఉంటాము. నేను సుఖంగా ఉండాలి, బాగుండాలి, సాత్వికమైన జీవితము, మంచిగా నేను ఏదైనా ఒక జీవితంలో సాధించాలి, కానీ ఇతనికైనా ఎక్కువ అతనికైనా ఎక్కువ ఆనందం కాదు, నేను ఆనందంగా ఉండాలి. ఆ ఒక అంబిషన్ పెట్టుకోవాలి. నేను బాగుండాలి, అతనికైనా ఎక్కువ బాగుండాలి, ఇతనికైనా ఎక్కువ గాడు. అక్కడే మనకి ఒక చిన్న కథ చెప్పొచ్చు. ఒక అతను అడవి లోపలికి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. తపస్సు చేసినప్పటికీ ఒక బ్రహ్మ రాక్షసుడు చెట్టు పైన ఉంటే, తను ఏంటంత కష్టపడిపోతావు, నీకేం కావాలి చెప్పు నేను ఇస్తాను అంటే, అవునా అయితే నేను ఏది ఊహిస్తే ఏది ఆలోచిస్తే అది నాకు దొరకాలి. దొరుకుతుంది, కానీ నీకేదైతే దొరుకుతుంది అతనికైనా రెట్టింపు నీ నేబర్స్ కి దొరుకుతుంది అని చెప్పారు. కానీ ఆ మాట తను వినక, ఇతను ఓకే చెప్పినప్పటికీ తను చాలా ఎక్సైటెడ్ అయిపోయి అవునా 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 అని గెంతుతున్నాడు. ఓకే నేను నీకు దీవించానని చెప్పి పంపించేశాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యతో చెప్తున్నారు, చూడు నాకు ఇలాంటి ఒక బూన్ వచ్చింది అంటే, ఓ వెరీ నైస్ అని. అయితే ఇప్పుడు ఏం కోరుకుందామంటే ఒక కార్ కొనుక్కుందాం. నాకు కార్ కావాలి కావాలన్నప్పుడు వెంటనే కార్ వచ్చింది. వెరీ హ్యాపీ. బయటికి వచ్చి అందరికి చూపిద్దామంటే వాళ్ళ నేబర్స్ కి రెట్టింపు. అంటే అతను అన్నాడు కదా, అవును 2 కార్స్ ఉన్నాయి, అదేంటి తనకి 2 కార్స్ వచ్చాయని. మళ్ళీ వెంటనే తను 2 అంతస్తుల బిల్డింగ్ కోరుకున్నాడు. బయటికి వచ్చి చూస్తే వాళ్ళ నేబర్ కి 4 అంతస్తుల. అప్పుడు తనకు అర్థమైంది, ఓ నేను ఏం కోరుకుంటే తనకి ఎక్కువ వస్తుంది. అయితే అప్పుడు తను ఆనందంగా ఉండలేకపోతున్నాడు, ఎందుకంటే కష్టపడింది నేను, అతనికి అన్నీ వచ్చేస్తున్నాయి. అప్పుడు తన వైఫ్ తో చెప్పాడు, ఓ నాకు ఒక ఐడియా వచ్చింది,
నేనేం కోరుకుంటానంటే నాకు ఒక కళ్ళు పోవాలి, నాకు ఒక కళ్ళు పోతే దానికి 2 కళ్ళు పోతాయి కదా, అప్పుడు బయటకు వచ్చి చాలా ఆనందించాడు, ఆహా ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, నాకు అతనికైనా ఒక కళ్ళు ఎక్కువగా ఉంది అని, అతనికి 2 కళ్ళు పోయాయి, నా దగ్గర ఒక కళ్ళు ఉంది. మనము ప్రస్తుతము మనం అనుకోవచ్చు ఇదొక స్టోరీ, కానీ మనం అలానే ఉన్నాం. ఇతనికైనా ఎక్కువ, నా దగ్గర కారు ఉంది కానీ తనకైనా ఎక్కువ కావాలి. సో అక్కడే మనము ఇబ్బంది పడిపోతున్నాము, మిస్టేక్ అయిపోతున్నాం అనమాట. సో ఎస్, కీప్ అన్ అంబిషన్ బట్ నాట్ ఇన్ కంపారిజన్, ఎవరితో కంపారిజన్ గా కాదు. మీరు బాగుండాలి, నేను బాగుంటాను, నేను బాగుండడానికి నేను ఏం చేయాలి ఆ దిశలో వెళ్ళండి తప్ప ఇతనికైనా ఎక్కువ బాగుండాలి, అతనికైనా ఎక్కువ ఆనందంగా ఉండాలి, ఆ ఆలోచనని మనం వదిలేయాలన్నమాట. దెన్ వీ కెన్ బి హ్యాపీ. మాతాజీ, మనం ఇంతసేపు కూడా మాట్లాడుకున్న విషయంలో సంతోషాన్ని మనలో మనమే వెతుక్కోవాలి, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి రెట్టింపు ఉండాలి అంటే ఎంతసేపు ఉన్నా లైఫ్ లో మనం ఆ హ్యాపీనెస్ ని కోరుకుంటున్నాము, అంతే కదా మాతాజీ? నిజమైన సంతోషం అసలు దేంట్లో దొరుకుతుంది? సంతోషం అంటాము, ఆనందం అంటాము, అసలు ఈ రెండింటి మధ్య భేదం ఏంటి? ఆనందం అంటే టెంపరీగా ఉండొచ్చు, అది శరీరానికి సంబంధించి ఉండొచ్చు. సంతోషం అనేది ఆత్మ నుంచి వస్తుంది. అయినా నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుందంటే భగవంతుడితో ఒక అనుసంధానం పెట్టుకుంటాం, అప్పుడు నిజమైన ఆనందం వస్తుంది. భగవద్గీతలో భగవంతుడు ధ్యాన యోగాలో చెప్తున్నారనమాట, అత్యంతం సుఖం అప్నుతి. ఎప్పుడైతే బ్రహ్మ సంస్పర్శం, మనం ఎప్పుడైతే భగవంతుడు ఒక అనుబంధనం, భగవంతుడు ఒక స్పర్శం చేసుకుంటామో అప్పుడు నిజమైన ఆనందం. ఎందుకంటే ఈ బాడీ అనేది టెంపరీగా ఉంది, ఇది పంచమహాభూతాలతో తయారై ఉంది. దీని లోపల మనకి ఇంకొక శరీరం ఉంది, సూక్ష్మ శరీరం, అది మన బుద్ధి అహంకారంతో తయారయ్యింది. ఈ భౌతిక శరీరం మనం మారుస్తూ వెళ్ళిపోతూ ఉంటాం, కానీ సూక్ష్మ శరీరము పర్మనెంట్ గా మనతోనే ఉంటుంది. సో ఎలా అయితే ఇప్పుడు ఒక పంజరంలో ఒక పక్షి ఉంటే కేవలం పంజరంని పెయింట్ చేస్తే పక్షికి ఆనందం ఉండదు, పక్షికి భోజనం పెడితేనే అది బాగా ఆనందంగా ఉంటుంది. అలానే మనం అస్తమానం మన శరీరం కోసమే కష్టపడుతున్నాం. మంచిగా నాకు లగ్జరీ బ్లాంకెట్ కావాలి, మంచి బెడ్ కావాలి, కార్ కావాలి, ఫోన్ కావాలి, ఓకే అది సమ్ ఆనందం ఇస్తుంది. సంతోషం అనేది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనం ఆత్మకి పోషణం ఇస్తాం. ఆ ఆత్మకి పోషణం ఏంటంటే భగవంతుడితో అనుసంధానం, భగవంతుడిని గుర్తు చేయడం, ఆయన గురించి వినడము, ఆయన నామస్మరణం చేయడము, ఆయన ప్రసాదాన్ని స్వీకరించడము. ఎప్పుడైతే ఆ ఆత్మకి పోషణ ఇస్తామో అప్పుడు మనకి నిజంగా సంతోషం, యూ ఫీల్ హ్యాపీ, పీస్ఫుల్, యు విల్ గెట్ దట్ ఇన్నర్ పీస్. లోపల నుంచి ఎంత ఆనందంగా సంతోషంగా, బికాజ్ మీరు ఒక బిగ్గర్ పిక్చర్ని చూస్తారు, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ జీవితం తాత్కాలికంగా ఉంది, ఇంతకైనా ముందు కూడా నేను జీవించాను, దీని తర్వాత చావు తర్వాత కూడా జీవితం ఉంది, ఏదైతే నా జీవితంలో జరుగుతుంది అన్ని తాత్కాలికంగా ఉంది. మన వైజాగ్ లో మంచి బీచ్ ఉంది అండ్ మా టెంపుల్ కూడా బీచ్ కి పక్కనే ఉంది. నేను డివోటీస్ తో చెప్తూ ఉంటాను, ఆ ఓషన్ మనకి ఒక పెద్ద లెసన్ నేర్పిస్తుంది. ఆ సముద్రంలో ఉన్న ఆ ఒక వేవ్స్ ఉంటాయి కదా, ఆ వేవ్స్ లో ఉన్న ఒక గుణం ఏంటంటే ఆ వేవ్స్ వస్తాయి మన దగ్గర తరంగాలు, కానీ మనం వాళ్ళని ఉంచలేము, పర్మనెంట్ గా వెళ్ళిపోతాయి, వస్తాయి వెళ్ళిపోతాయి. అలా జీవితంలో కూడా సన్నివేశాలు, సందర్భాలు, పరిస్థితులు ఏది పర్మనెంట్ గా ఉండదు, అన్ని వస్తాయి వెళ్ళిపోతాయి. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పుడు అది మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటాము అండ్ ఎల్లప్పుడూ మన మనసులో అది గుర్తుంచుకుంటూ ఉంటాము, ఏది పర్మనెంట్ గా కాదు. ఈరోజు చాలా సుఖంగా ఉన్నా కూడా మరి పొంగిపోయే అవసరం లేదు, ఎందుకంటే దుఃఖం ఇస్ గోయింగ్ టు నాక్ ద డోర్, అది ఆల్రెడీ తలుపు కొడుతుంది. అండ్ దుఃఖంలో ఉన్నప్పుడు కూడా బాధపడే అవసరం లేదు, ఎందుకంటే సుఖం కూడా తలుపు దగ్గరే ఉంది, ఎప్పుడైనా రావు, రెండు పక్క పక్కనే ఉంటూ ఉంటాయి ఎప్పుడు కూడా. అండ్ ఏది శాశ్వతంగా ఉండదు, వస్తాయి వెళ్ళిపోతాయి. సో సుఖం వచ్చినప్పుడు పోలే ఆనందించండి, దుఃఖం వచ్చినప్పుడు మరి బాధపడిపోవద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ అ పాసింగ్ ఫేజ్, ఏది పర్మనెంట్ గా ఉండదు.